నీట్గా ఉంది. వచ్చిన గెస్ట్లకి కంఫర్ట్గా ఉంటుంది. సూర్య గారికి టీ స్ట్రాంగ్గా ఉండాలో లైట్గా ఉండాలో డికాషన్ ముందే సిద్ధం చేస్తే బెటర్. వాహ్, ఇది ఇల్లా లేక 5 స్టార్ కిచెన్ స్మెల్లా? వాసనే ఇలా ఉందంటే వంటలు ఈరోజు అదిరిపోతాయన్నమాట. ఓ నైస్. ఆహా, బిర్యానీ. ఆహాహాహా. సంధ్య, ఈరోజు కుకింగ్ పోటీలు గనక పెడితే బెస్ట్ షెఫ్ ఆఫ్ ది సెంచరీ నువ్వే అవుతావు. మీ మాటలు చూస్తుంటే సూర్య గారు వచ్చేలోపే మొత్తం ఖాళీ చేసేలా ఉన్నారే. తప్పు. ఈరోజు నేను అతిథి దేవో భవ అన్న మాటను ఫాలో అవుతాను. నా ఫ్రెండ్ తిన్న తర్వాతే నేను తింటాను. అంతవరకు ఒక్క ముద్ద ఒక్క ముక్క ఏది ముట్టుకోను. నిజం చెప్పాలంటే సూర్యని నీకోసమే ఇక్కడికి పిలిచాను. అతనికి కూడా అదే చెప్పాను. నువ్వు రాకపోతే రోజు రోజుకి రుణం పెరిగిపోతుంది, నా వైఫ్ చాలా ఫీల్ అవుతుందని సెంటిమెంట్ డైలాగ్స్ అన్ని కొట్టేశాను. అది నిజమే కదండి. ఆయన మీకు చేసిన సహాయం ముందు ఈ వంటలు మర్యాదలు ఎంత చెప్పండి. అదంతా కాదు గాని సంధ్య, ఇప్పుడే చెప్తున్నాను. సూర్య వచ్చిన తర్వాత నా గురించి అంతా మంచిగా చెప్పు. కంప్లైంట్లు మాత్రం చేయకు. ఏంటండి అలా అంటారు? మీ గురించి కంప్లైంట్ చేయడానికి ఏమున్నాయి చెప్పండి. అలాగని మీ గురించి గొప్పగా కూడా చెప్పను. ఎందుకంటే మీకు మన కాపురానికి దిష్టి తగులుతుంది. సూర్య దిష్టి పెట్టే టైప్ కాదు, దీవించే టైపు. చాలా మంచివాడు. నేనంటే చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటాడు. మంచైనా చెడైనా మొహం మీదే చెప్పేస్తాడు. ఒక బెస్ట్ ఫ్రెండ్కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ తనలో ఉన్నాయి. ఇలాంటి ఫ్రెండ్ ముందే ఎందుకు పరిచయం కాలేదని అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు పరిచయం అయితే ఏంటండి, ఈ స్నేహాన్ని మాత్రం ఎప్పటికీ దూరం చేసుకోకండి. లేదు సంధ్య, అలాంటి రోజే రాదు. సూర్యకి మంచితనంతో పాటు మొహమాటం కూడా చాలా ఎక్కువ. మన ఇంటికి రావడానికి ఎన్నిసార్లు అడిగించుకున్నాడో, ఎంత బ్రతిమాలించుకున్నాడో. అదే వేరే వాళ్ళైతే బాస్ పిలిచాడు, ఇంటికి వెళ్ళాలి అని వచ్చేస్తారు. అవసరం లేకపోయినా మనల్ని ఇంప్రెస్ చేయడానికి పొగుడుతూనే ఉంటారు. కానీ సూర్యకి మాత్రం అలాంటి బ్యాడ్ క్వాలిటీసే లేవు. హి సింప్లీ గ్రేట్. మిమ్మల్ని పొగడొద్దని నాకు చెప్పి నా దగ్గర సూర్య గారిని పొగుడుతున్నారా? పొగడాలని కాదు, కానీ తన గురించి మాట్లాడుతుంటే అలా అలా మాటలు వచ్చేస్తూనే ఉంటాయి. ఒకసారి ఫోన్ చేసి బయలుదేరారో లేదో కనుక్కోండి. ఓకే, ఇప్పుడే చేస్తాను. హాయ్ ఆకాష్. సూర్య, స్టార్ట్ అయ్యావా లేదంటే ఇంకా ఇంట్లోనే ఉన్నావా? ఆన్ ది వే, దారిలో ఉన్నాను. సేఫ్ సైడ్ ఒకసారి మీ ఇంటి లొకేషన్ కూడా పంపించు. ఏ డౌట్ లేకుండా డైరెక్ట్గా వచ్చేస్తా. సరే, ఇప్పుడే పంపిస్తాను. సంధ్య ఆల్రెడీ స్టార్ట్ అయ్యాడట. ఓకే అండి, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. సంధ్య, నేను కూడా రానా? అవసరం లేదు, మీరిక్కడే ఉండండి. అనుకున్నదంతా అయిందండి. ఏ రోజైతే మనం రాకూడదని అనుకున్నామో, సూర్య వచ్చినప్పటి నుంచి భయపడ్డామో, ఆ రోజు వచ్చేసిందండి. ఇన్నాళ్ళు సంధ్య కోసం కలవరిస్తున్న సూర్య, ఆకాష్ భారీగా సంధ్యని చూస్తే మనం దాచిన నిజం, చెప్పిన అబద్ధం
అన్నీ తెలిసిపోతే సూర్యగతి ఏమవుతుందండి? మాట్లాడరేంటండి? ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో తెలియడం లేదు లక్ష్మి. అలా అనుకుంటే ఏ ప్రయోజనం ఉండదండి. కోట్ల దేవుళ్ళున్నారు కానీ సమయానికి సాయం చేసేవాళ్ళు ఒక్కరూ కనిపించడం లేదు. సూర్య ప్రాణం ఆ దేవుడి కన్నవాళ్లుగా మనకే ముఖ్యం. మీరే ఏదో ఒకటి చెయ్యాలండి, చెయ్యాలి. సూర్యకు ఫోన్ చేసి ఏదో ఒక అబద్ధం చెప్పి వెనక్కొచ్చేలా చేద్దాం. తొందరగా చేయండి. The number you are trying to call is currently not reachable. ఫోన్ కలవడం లేదు లక్ష్మి. ఇంకోసారి చెయ్యండి. కలవట్లేదు లక్ష్మి. అయ్యో భగవంతుడా, డాక్టర్ ఎలాంటి వార్తలు వింటే సూర్యకి ప్రమాదం అని చెప్పారో ఇప్పుడు అదే జరగబోతుందని భయంగా ఉందండి. వెల్కమ్ సూర్య. సంధ్య, సూర్య వచ్చాడు. వస్తున్నానండి. కూర్చో.